వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాన్ చూడామణి మహర్నిశం. భగవద్ రామానుజుల వారు యామునమునులకి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మసూత్రములకి వ్యాఖ్యానాన్ని వ్రాయడమే కాకుండా ఇంకా 8 గ్రంథాలని రచించారు లోకానికి ఉపకరిస్తూ. శ్రీరంగంలోనే వేంచేసి ఉండేవారు కదా వీరు. శ్రీరంగానికి వచ్చిన వారందరికీ దర్శనం ఇస్తూ ఉండేవారు. అలా జరుగుతున్న రోజులలో ఒక మార ఆయనకి సంకల్పం కలిగింది. ఇక్కడికి వచ్చేవారినే కాకుండా ఇంకా ఆయా దేశాల్లో ఉన్న వారందరినీ కూడా ఉజ్జీవింప చెయ్యాలి అని, దేశ ప్రజలందరినీ ఉజ్జీవింపచేసే కోరికతోటి ఆయన యాత్రలు ప్రారంభించారు. శిష్యకోడితో కలిసి దేశ పర్యటనకి బయలుదేరారు ఆయన. ఆయా ప్రాంతాల్లో తమని సేవించిన వారందరికీ కూడా, తమకి ఎదురుపడిన వారందరికీ కూడా బ్రహ్మసూత్ర సారాన్ని, ఉపనిషత్ సారాన్ని, ఉపనిషత్ సిద్ధాంతాన్ని అందరికీ తెలియపరుస్తూ, అందరినీ ముముక్షువులుగా మారుస్తూ, ముముక్షువుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఆయన సంచారం ప్రారంభించారు, దేశ పర్యటన ప్రారంభించారు. శ్రీరంగం నుంచి దక్షిణంగా బయలుదేరారు. మొదట ఆయా ప్రాంతాల వారిని అనుగ్రహిస్తూ, ఆలయాలు సందర్శిస్తూ, ఉద్ధరిస్తూ, పూజాధికముల విషయంలో తగిన సూచనలు ఆదేశాలు ఇస్తూ, భగవంతుని యందు ప్రేమని కలిగి ఉంటే ఆ భగవంతుడు అందరి యందు అంతర్యామిగా ఉన్నాడు కనుక అందరి యందు ప్రేమ మొలకెత్తి లోకంలో పరస్పర హింసా ద్వేషములు లేకుండా ఉండగలరని ప్రబోధిస్తూ పడమటి సముద్ర తీరం గుండా ప్రయాణం చేసి ఉత్తర దేశమంతా పర్యటించి మళ్ళా కాశ్మీర్ వెళ్ళి సరస్వతీ భాండాగారానికి వెళ్ళి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది తిరిగి వెనుకకు తిరిగి వస్తూ తూర్పు తీరం గుండా బయలుదేరి పూరీ జగన్నాథం చేరుకున్నారు. పూరీ జగన్నాథం అంటే ఒరిస్సాలో ఉంది. ఈనాడు ఒడిశా అంటారు చూసారా, అక్కడ భువనేశ్వరం దగ్గర ఉన్నది, సముద్ర తీర ప్రాంతం అన్నమాట. ఆ పూరీ జగన్నాథంలో ఆరాధనా విధానం వారు చూశారు. మరికొంచెం శాస్త్రోక్తంగా జరిగితే బాగుడునని చెప్పి అనుకున్నారు రామానుజుల వారు. అయితే అక్కడి పూజారులు మాత్రం సుముఖత ఏమీ చూపించలేదు. సరేలే అనుకున్నారు. జగన్నాథుడి సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుందనుకున్నారు. ఆ జగన్నాథుడి అనుమతితోటి మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం వేయించేశారు. కూర్మం అంటే తాబేలు అని అర్థం. రామానుజుల వారు విచ్చేసేసరికి కూర్మ రూపంలో పరమాత్మే ఉన్నాడని ఎరుగక పై డిప్ప మాత్రం వాళ్ళు చూసి అక్కడి వారు ఏవేవో పూజలు చేస్తూ ఉండేవారు. ఆనాటి కాలంలో రామానుజుల వారు ఆ విగ్రహాన్ని చూసి నిశితంగా పరిశీలించి, ఇదిగో తల తోక కూడా ఉన్నాయండి, ఇది కూర్మమే, ఇంకొకటి కాదు, మీరు అనుకుంటున్నటువంటి కాదు అని చెప్పి అది కూర్మ అవతారం అని నిర్ధారించి పునః సరి అయిన రీతిలో ఆరాధనలు జరిగేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అటు తర్వాత సింహాచలం విచ్చేశారు రామానుజుల వారు. సింహాచనాథుని సేవించుకున్నారు. కొంతకాలం ఉండిపోయినారు రామానుజుల వారు సింహాచలంలోను. ఆ సమయంలో ఆనాటి కాలంలోనట తాండవ కృష్ణమాచార్యులు అనేవారు సింహాచలంలో ఉండేవారట. గొప్ప భక్తులు. తిరుపతిలో అన్నమాచార్యుల పేరు విన్నారు చూసారా, అలాగన్నమాట సింహాచలంలో ఈ కృష్ణమయ్య. అన్నమయ్య అక్కడ, కృష్ణమయ్య ఇక్కడను. ఈ కృష్ణమయ్యకి మంచి గాత్రం, చాలా చక్కగా పాడుతూ ఉండేవారు. ఆయన పాడుతూ ఉంటే సింహాదినాథుడు స్వయంగా నాట్యం చేసేవాట, ఆడుతూ ఉండేవాట.
రామానుజుల వారిని ఆచార్యులుగా స్వీకరించమని సింహాద్రినాథుడు ఈ కృష్ణమయ్యకి ఆజ్ఞ ఇచ్చారు. వెంటనే ఆయన కాస్త వీరి శ్రీపాదాలని ఆశ్రయించారు. ఇప్పుడు మీరు సింహాచలం ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనానో ఆ ఆలయ బేడాలోనో ఆళ్వార్ల సన్నిధికి ఎదురుగా బాగా ఎదురుగా ఆ చివరిని హంసమూల అని ఒకటి ఉంటుంది. అడగండి ఎవరినైనా ఇక్కడ హంసమూల అంటే ఎక్కడండి అని. అక్కడే రామానుజుల వారు తరచుగా కూర్చునేవారట. కూర్చొని ఏదైనా ప్రవచనాలు కానీ లేదా మార్గదర్శనం కానీ చేస్తూ ఉండేవారట. అక్కడ ఈనాడు ఒక రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని స్ఫురింపచేసేటువంటి ఒక అర్చామూర్తి కూడా అక్కడ వేయించేపు చేసి ఉంచారు అని హంసమూల అని అంటారు. సింహాచలం నుంచి బయలుదేరాయన వివిధ ప్రదేశాలని చూస్తూ అహోబిలను దర్శించారు. అటు తర్వాత తిరుమల చేరుకున్నారు. శ్రీమన్నారాయణుడే కదా వెంకటేశ్వర స్వామిగా కూడా అవతరించినది. అపార కరుణాస్వరూపుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆశ్రిత వాత్సల్యం ఇంత అంతా అని కాదు. ఆశ్రిత వాత్సల్యం అంటే తనని ఆశ్రయించిన వారు ఏది అడిగితే అది చేసేయటమే, అంతే. అయ్యో ఇది తగునా తగదా అని ఆలోచించడం ఆయన అంతటి ఆశ్రిత వాత్సల్యం వెంకటేశ్వర స్వామి వారికి. ఓసారి తొండమాన్ చక్రవర్తి శత్రురాజులను ఎదుర్కోవడానికి తగినటువంటి శక్తి తనకి లేక వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే సరేలేవయ్యా అని చెప్పి తన శంఖచక్రాలని కాస్త ఆ తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేశాడు ఆయన ఆ వెంకటేశ్వర స్వామి. అంతటి ఆశ్రిత వాత్సల్యం. ఆ ఆయుధాలని కృతజ్ఞతతో ఆరాధిస్తూ తన దగ్గరే ఉంచేసుకున్నాడు ఆ తొండమాండు. దాంతో ఆలయంలో శంఖచక్రాలు లేని వెంకటేశ్వర స్వామిని చూశారు అందరూను. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ వెనకటి కథ మాసిపోవడం సహజమే కదా. అంచేత ఆ వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు ఉంటే విష్ణుమూర్తి నారాయణుడు అని, అవి లేకపోతే వేరే దేవతలనని లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది కదా. అందుచేత తరాలు మారేసరికల్లా ఆ తొండమాన్ దగ్గర ఉండిపోయినాయి ఆ శంఖచక్రాలు. తరాలు మారిపోయినాయి. అంచేత శంఖచక్రాలు లేకుండా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. ఏవేవో అపోహలు పడిపోయినారు. వేరే వేరే విధాలైన అర్చనలన్నీ ప్రారంభించారు. సరిగ్గా రామానుజుల వారు ఆ తిరుమలకి ఈ దేశ పర్యటనలో చేరుకునే సమయానికి పరిస్థితి అది. శంఖచక్రాలు లేని వెంకటేశ్వర స్వామి ఏవేవో ఆటదిడ్డమైనటువంటి అర్చనలు ఆరాధనలోనూ చాలా బాధపడిపోయినారు. వారందరినీ పిలిపించారు, యథార్థాన్ని నిరూపించారు. ఈయన శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వరుడు, ఇంకెవరూ కాదు అని చెప్పి స్థిరపరిచి శంఖచక్రములని ఆయనకి ఏర్పాటు చేసి, ఎప్పుడైతే శంఖచక్రములని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈయన ఫలానా అని చెప్పి స్పష్టపరిచాడో దాంతో వెంకటేశ్వర స్వామి వారికి చాలా సంతోషం కలిగింది. ఏమండి, మీరు మాకు శంఖచక్రాలను ఇచ్చారు కదా, మరి లోకంలో శంఖచక్రాల ముద్రలను ఇస్తే వాళ్ళు గురువుగారు అవుతారు కదా, అంచేత మీరు మా గురువుగారు లాంటి వారండి అని సత్కరించారు రామానుజుల వారిని. మీరు నాకన్నా ఎత్తుగా కూర్చోవాలి, మీరు నా గురువుగారు కదా అని అన్నారు. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, వెంకటేశ్వర స్వామి వారు ఏం చేసినటువంటి గర్భగృహానికి ఇంచుమించుగా కొంచెం ఆ హుండీ పక్క నుంచి వచ్చిన తర్వాత ఒక ఎత్తరుగుల ఆలయాలు సన్నిధులు ఒకటో రెండో ఉంటాయి. అక్కడ రామానుజుల వారు ఉంటారు. అక్కడ రాసి ఉంటుంది రామానుజుల వారి సన్నిధి. ఇంచుమించు హుండీ ఎదురుగా అనుకోండి, హుండీ ఎదురుగా కొంచెం పక్కకన్నమాట. అక్కడ ఎత్తరుగుల మీద ఇంకో పక్కన యోగ నరసింహస్వామి ఉంటారు, ఈ పక్కనే రామానుజుల వారు ఉంటారు. చూడగానే మనకి తెలిసిపోతుంది రామానుజుల వారు ఎత్తుగా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి వారు దిగువనున్నారు అని. ఎందుకుట ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంతోషం కలిగింది. నాకు శంఖచక్రాలు వేశారు ఈయన అని. వేయడం అంటే వేయడం అని కాదు, నాకు ఏర్పాటు చేశారు ఆ తొండమాన్ చక్రవర్తి దగ్గరికి నేను విడిచిపెట్టేసినవి అని. అందుచేతనే రామానుజుల వారు చాలా దివ్య దేశాలలో చాలా స్థలాలలో చేతులు జోడించి అంజలి ముద్ర నమస్కారంతో ఉన్నటువంటి వారు ఇక్కడ అలా ఉండరు. ఇక్కడ జ్ఞానముద్రతో వేయించేసి ఉంటారు. ఇలాగా
ఆ జ్ఞానాన్ని తెలియపరుస్తున్నట్టుగా వేయించేసి ఉంటారు హుండీకి ఎదురుగా ఉండే ఆ ఎత్తరుగుల సన్నిధిలో అన్నమాట. అటు తర్వాత అక్కడ ఆ తిరుమల కొండ మీద అసలు ఆలయ విధానాలు ఎలా ఉండాలి, అర్చనలు ఎలా జరగాలి అని అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నీ ఏర్పాటు చేశారు వారు. అటు తర్వాత తిరుపతి వేయించేశారు. తిరుపతిలో గోవిందరాజుల విగ్రహం అప్పట్లో అక్కడ ఉండేది కాదు. ఇప్పుడు మనం గోవిందరాజుల సన్నిధిని వెళుతూ ఉంటాం చూసారా, అక్కడ అదేమో రాయవెల్లూరులో ఏం చెబుతాం, మన హిందూ ధర్మం మీద, హిందూ సంస్కృతి మీద, ఆలయాల మీద అలాంటి అపచారాలు జరిగాయా విదేశీయుల వలన, విదేశ మతముల వలనను అందుచేత వీరు అక్కడికి వేయించేసే సమయానికి ఆ గోవిందరాజుల విగ్రహం కాస్త రాయవెల్లూరులో ఉండేది, చాలా దయనీయమైన స్థితిలో ఉండేది. అప్పుడు తిల్ల అనే ఒక స్త్రీ, ఆవిడ ద్వారా ఆ రాజుగారి దగ్గర నుంచి, రాయవెల్లూరు రాజుగారి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ తిల్ల అనే స్త్రీ వలన వచ్చింది కనుక ఆ గోవిందరాజుల పేరు తిల్ల గోవిందరాజులు అంటారు. కావాలంటే అక్కడ బోర్డు ఉంటుంది చూడండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు. అంతే తిరుపతిలోనూ తిరుమలలోనూ కూడా ఆరాధనా విధానాలని కట్టడి చేసి నియమాలు పాటించడానికి తగిన అధికారులందరినీ నియమించారు. ఇలా ఇంకా క్రమంగా మిగిలిన ప్రాంతాలన్నీ పర్యటిస్తూ శ్రీరంగం చేరుకున్నారు తిరిగి రామానుజుల వారు. యథాప్రకారంగా మఠ నిర్వహణ నడుస్తోంది, శిష్యులను అనుగ్రహిస్తున్నారు, కాలం గడుస్తోంది ఆనందంగా. ఇంతలో ఈ కురత్తాళ్వాన్ ఉన్నారు కదా, కూరేశులని చెప్పి ఎవరైతే వీరికి గ్రంథం అంతా కూడా ఏకసంతాగ్రహ ఇవ్వడం వలన గ్రహించి పెట్టి బ్రహ్మసూత్ర భాష్యానికి సహకరించారు, వారికి 2 కుమారులు కలిగారు. ఎప్పుడైతే 2 కుమారులు కలిగారో వారిద్దరికీ పరాశర భట్టరు, వ్యాస భట్టరు అని పేర్లు పెట్టారు. ఎవరు? రామానుజుల వారు. ఎందుచేత? ఆయన యామున మునుల దగ్గర వాగ్దానం చేశారు, మీరు అది ఫలాని పేర్లు పెట్టాలి అని చెప్పేసి వారి తాలూకు వేళ్ళు ముడుచుకుని ఉండిపోతే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంతో పాటుగా ఫలాని వారికి యోగ్యులైనటువంటి వారికి వ్యాసుల వారు, పరాశర వారు పేర్లు పెడతామని చెప్పి ఆ విధంగా వీరిద్దరికి కూడా పరాశర భట్టరు, వ్యాస భట్టరు అని పేర్లు పెట్టి మహాపండితులుగా వీరిని తీర్చిదిద్దడానికి శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు రామానుజుల వారు ఆ పిల్లలిద్దరికీ. ఇలాగా యామున మునులకి వాగ్దానం చేసిన వాటిని క్రమంగా తీర్చుకున్నారు. అవతల దివ్య ప్రబంధాన్ని అందరికీ ప్రచారం చేయడం అనేది అలా నడుస్తూనే ఉన్నది. దానితో పాటుగానే ఈ పేర్లు పెట్టడంతో ఇంచుమించుగా ఆ వాగ్దానాలు కాస్త తీరిపోతున్నాయి. ఇలా ఉండగా ధనుర్దాసు అని ఒక మల్లయుద్ధ నిపుణుడు, అంటే మల్లయుద్ధం అంటే తెలుసు కదా, ఈనాడు ఈ కుస్తీ పట్లు పడుతూ ఉంటారు వాళ్ళు అన్నమాట. ఒక ఆయన ఉండేవాడు, మంచి అందంగా ఉండేవాడు, మల్ల యుద్ధంలో మంచి ఆరితేరి ఉండేవాడు ఒక ఆయన. ఆ శ్రీరంగం ప్రాంతంలో ఉండేవాడు. సరిగ్గా శ్రీరంగంలో కాదు, శ్రీరంగానికి ఆ చుట్టుపక్కల అన్నమాట. ఆయన భార్య పేరు హేమాంబ. చాలా అందమైందట. ఆవిడ అందం అంతా కూడా ఆవిడ నేత్రాల్లోనే ఉన్నదట. అంత అందమైంది, అందమైన నేత్రములు కలిగినటువంటిది ఆమె. ఈ ధనుర్దాసికి ఆవిడ నేత్రాలంటే చాలా ప్రీతి. అలాంటి నేత్ర సౌందర్యం ఇంక ఎక్కడా లేదని చెప్పి ఆ ధనుర్దాసు నమ్మకం అన్నమాట. ఎంత చూసినా తనివి తీరదాయనికి ఆ నేత్రాల విషయంలోనూ. ఓనాడు శ్రీరంగంలో రంగడి ఆలయానికి దంపతులు 2 కలిసి వస్తున్నారు. ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఆమె నేత్రములు వాడిపోతే సౌందర్యం కాస్త తగ్గిపోతుందేమో అనే భయంతో ధనుర్దాసు ఓ గొడుగు పట్టుకొని ఆమె నేత్రాలకి ఎండ తగలకుండా ఆవిడకి ఎదురుగా వెనక్కి నడుస్తూ వెళుతున్నాడు ఆ శ్రీరంగపు రాచబాటలోను. ఎవరైనా నవ్విపోతారేమో అని కూడా ఆయనకు అనిపించలేదు. కారణం ఏమిటి? తనకి ప్రియమైన నేత్రాలను అలా చూస్తూ ముచ్చట పడిపోతూ ఉండడమే తప్పితే వేరే ఝాసే లేకపోయే. దారిని పోయేవారందరూ కూడా ఆ వింతను చూసి ముక్కున వేలు వేసుకున్నారట. మరి ఇంతటి భార్యా వ్యామోహమా అనుకుంటున్నారట. తెలియనే లేదు ధనుర్దాసికి. సరిగ్గా అదే సమయానికి
రామానుజుల వారు శిష్య బృందంతో రంగడి ఆలయానికి వస్తున్నారు. వారికి వింత కనిపించింది. ఎవరైనా ఎందుకలా వెనుకకి నడుస్తున్నాడు అని కుతూహలంగా శిష్య బృందాన్ని అడిగారు. వాళ్ళు వెళ్ళి వివరాలు కనుక్కో వచ్చాయి, చెప్పారు. చాలా భార్యా వ్యామోహం అండి ఆయనది అని ఈ శిష్యులందరూ రామానుజుల వారికి చెబితే రామానుజుల వారు నవ్వారు. మీకు తెలియలేదయ్యా, ఆయనకి ఉన్నది భార్యా వ్యామోహం కాదు, సౌందర్య వ్యామోహం అన్నారు. చూసారా, ఈ రెండిటి మధ్య ఉండే తేడాని పట్టుకోవడం ఎంత కష్టమోనో. భార్యా వ్యామోహం వేరు, సౌందర్య వ్యామోహం వేరు. అంటే అప్పుడే భగవద్ రామానుజుల వారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెదిలిందన్నమాట అని ఆలయ కార్యక్రమాలన్నీ కూడా చూసేసుకున్నారు. మఠానికి తిరిగి ఏం చేశారు, మఠం చేరుకున్న తర్వాత ధనుర్దాసు కబురు చేశారు. ధనుర్దాసు ఆశ్చర్యపోయినాడు. ఈ సన్యాసితో నాకేం పని లేదే, నేను నా భార్య నేత్రాలు వాటి సౌందర్యం ఇంతే కదా అనుకున్నాడు. నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు మొదట. అయినా లోక ప్రసిద్ధులు, పోనీలే మర్యాదగా ఓ మారి వెళ్ళి వచ్చేసే సరిపోతుంది అనుకున్నాడు. బయలుదేరాడు ధనుర్దాసు. ఆప్యాయంగా ధనుర్దాసును పలకరించారు, యోగక్షేమాలు విచారించారు, పంపేశారు రామానుజుల వారు. ఎందుకు పిలిచారో తెలియలేదు ధనుర్దాసుకి, ఎందుకు వెళ్ళిపోమన్నారో తెలియలేదు. కానీ రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహం అయితేనేమి, ఆయన ప్రేమ అయితేనేమి, అభిమానం అయితేనేమి ధనుర్దాసుని పరవశింపచేసేసాయి. ఓ 2 రోజులు పోయేసరికల్లా మళ్ళీ ఒక్కమారు వెళ్ళి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించాలని కోరిక కలిగింది. మళ్ళా మఠానికి వెళ్ళాడు. ఇలా తరచుగా మఠానికి వెళుతున్న సందర్భంలో ఒకసారి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ధనుర్దాసు రామానుజుల వారితోటి తన భార్య నేత్ర సౌందర్యం ఎంతగా ఉంటుందో విస్తారంగా వర్ణించారు రామానుజుల వారితోటి. ఆ మాటలు విన్నారు రామానుజుల వారు. ఆయనకి నవ్వు వచ్చింది కానీ నవ్వలేదు. ఈయన చిన్నపోతాడు కదా అని ఏమన్నారంటే రామానుజుల వారు ఆ మాట విని ధనుర్దాస్ తోటి అంతకన్నా అందమైన నేత్రాలు ఉన్నాయి అన్నారు. అబ్బే, మా ఆవిడ నేత్రాల కన్నా అందమైన నేత్రాలు ఉంటాయంటే నేను నమ్మనండి అన్నాడు ధనుర్దాసు. చూపిస్తానన్నారు ఈయన. సరే చూద్దాం పదండి అన్నాడు ఆయన. మర్నాడు ధనుర్దాసుతో కలిసి శ్రీరంగం ఆలయానికి వెళ్ళారు ఇద్దరును. అంటే రామానుజుల వారు ధనుర్దాసు వెళ్ళారు. ఈయన ఏం చేశారు, రామానుజుల వారు రంగనాథుడి ఎదురుగా నిలబడమన్నారు. నిలబడ్డాడు ఆయన. రంగడ తీర్థం ఇవ్వమన్నారు అర్చకుల్ని. అర్చకులు ఇచ్చారు. ఆ తీర్థంతో ఈ ధనుర్దాసు నేత్రాలని స్వయంగా తుడిచారు రామానుజుల వారు. చూడు రంగడి నేత్ర సౌందర్యం అన్నారు. ఒక్కసారి ధనుర్దాసు కళ్ళు తెరిచి అక్కడ అర్చామూర్తిగా వేయించేసి ఉన్న పరమాత్మ దివ్యమైనటువంటి నేత్రాల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినారు, పరవశులైపోయినారు. రామానుజుల వారి శ్రీపాదాలని ఆశ్రయించిన తన జన్మ ధన్యమైపోయిందనుకున్నాడు. వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇక నా జన్మంతా మీకే అంకితమండి అని విన్నపించాడు. అంచేత ఆయనలో ఉండే సౌందర్య వ్యామోహాన్ని భగవంతుడి వైపు ఎలా తిప్పారో చూడండి రామానుజుల వారు. అతని భార్య కూడా అతని మార్గంలోనే రామానుజుల వారిని ఆశ్రయించింది. ఆదర్శ దంపతులుగానే కాకుండా ఆదర్శవంతమైన శిష్యులుగా కూడా లోకం శ్లాఘించింది ఆయన వారిద్దరినీ కూడాను. ధనుర్దాసు పుట్టిన కులం తక్కువ కులం అని ఆనాటి సమాజంలో అందరూ అభిప్రాయపడేవారు. రామానుజుల వారు ఆ కులాన్ని ఏమాత్రమూ లెక్క చేయలేదు. ఆయన ప్రవర్తనని సత్స్వభావాన్ని మాత్రమే గ్రహించేవారు. అతనితో చాలా సన్నిహితంగా ప్రవర్తించేవారు. అది కొంచెం మిగిలినటువంటి వారికి అంత నచ్చేది కాదు. ఇదేమిటి, ఈ తక్కువ కులం వాడితో ఇంత సన్నిహితంగా ఉన్నారేమిటి అని అనుకునేవారు. నిజానికి ఈయన కులం అటే ఆలోచించలేదు, ప్రవర్తననే చూశారు వీరు. దాశరథి ఉన్నారు కదూ, మొదటి నుంచి ఆశ్రయించి ఉన్నటువంటి వారు రామానుజుల వారిని కురేషులతో పాటుగాను.
ఆ దాశరథి చాలా ఉన్నత కులంలో పుట్టినవారు అని ఆనాడు సమాజం అభిప్రాయపడేది. రామానుజుల వారు మాత్రం ఆయన అనుష్ఠానంలో ఈయనకి నచ్చనివి కొన్ని ఉండేవి. మదత్రయం అని అంటారు, మీకు ఎప్పుడైనా విన్నారో లేదో. మదత్రయం అంటేనో మదం, మదం అంటే గర్వం అని కదూ. అంటే ధనమదం ఒకటి, విద్యామదం ఒకటి, అభిజన మదం ఒకటి. 3 మదాలు ఉంటాయిట ఎవరికైనా సరేను. మనకి ఉంటాయో లేదో అని అనుమానం అక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటాయి. ధనమదం అంటే ఏమిటో తెలుసా? నేను ధనవంతుడిని అనే ఒక గర్వం. విద్యామదం అంటే ఏమిటో తెలుసా? నేను విద్యావంతుడిని అనే గర్వం. అభిజనమదం అంటే ఏమిటో తెలుసా? నేను గొప్ప కులంలో పుట్టాను అనే ఒక గర్వం. ఈ 3 గర్వాలని విడిచిపెట్టించే సమయం కోసం ఎదురు చూస్తున్నారు రామానుజుల వారు. ఈలోగా అంటే ఈ ప్రాసెస్లో అన్నమాట, అంటే ఈ ఎలాగైనా సరే మదత్రయం ఈయనకి తొలగించాలనేటువంటి అభిప్రాయంతో ఈయన ఉండి ఏం చేసేవారు? తమ నిత్యానుష్ఠానంలో ఎప్పుడైనా శరీరానికి దాశరథి స్పర్శ తగిలితే చాలు స్నానం చేసేవారు ఆయన రామానుజుల వారు. తను స్నానం చేసిన తర్వాత ధనుర్దాసుని స్పృశించడానికి ఏమాత్రం వెనుక తీసేవారు కాదు. ఏదో చాలా చమత్కారంగా విశేషంగా అందరూ ఆశ్చర్యపోయినారు. శిష్యులందరూ గుసగుసలు పోవడం ప్రారంభించారు. అంతే కదా మరి. నీచకులంలో పుట్టిన వాడిని తాకితే స్నానం చేయాలనేది ఆనాటి సమాజంలో అందరూ పాటిస్తూ ఉంటే రామానుజుల వారు తద్విరుద్ధంగా ఆచరించడం చాలా ఆశ్చర్యంగా ఉండదు అందరికీ. రామానుజుల వారిలో ద్యోతకమయ్యే ఈ విప్లవాత్మక ధోరణి సమాజాన్ని సరిదిద్దడానికి స్వయంగా ఆచరించే విధానము ఎన్నడో 11వ శతాబ్దిలో ఉండడం ఈనాటి 21వ శతాబ్దం వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈనాడు కదా మనం ఆ సంస్కరణలు జరిగాయి, ఈ సంస్కరణలు జరిగాయి, సమాజాన్నంతటినీ వీరు ఉద్ధరించారు, వారు ఉద్ధరించారు అని చెప్పి గొప్పలు పోతున్నాం మనం. అబ్బే, రామానుజుల వారు 11వ శతాబ్దిలో ఇటువంటి విప్లవాత్మకమైన ధోరణితో ఉండేవారు. ఒక వ్యక్తికి తాను భగవంతుణ్ణి సేవిస్తున్నాడా లేదా, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడా లేదా అన్నదే ఒక హోదాని కలుగ చేస్తుంది తప్ప తాను పుట్టినటువంటి కులము కాదు అని ఆనాడు ఆయన ఉపన్యసించడమే కాదు, స్వయంగా అనుష్ఠానం చేసి చూపించారు ఈ ధనుర్దాసు విషయంలో. ఈనాడు అందరూ గొప్పలు కొట్టుకుంటారు, కానీ మేము ఉద్ధరించామని ఆనాటిదన్నమాట అసలైన ఆ విత్తు పడింది ఇటువంటి ఆలోచనకి. అందరు వ్యక్తులు సమానమే అని అంటారు. ఇక్కడ వ్యక్తుల సమానత్వాన్ని దేంతో కొలుస్తారు? వ్యక్తులందరూ సమానమే అయితే కొంతమంది జైలుకి ఎందుకు వెళుతున్నారు, కొంతమంది బయట ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ వ్యక్తుల సమానత్వం కాదు, ప్రవర్తన జాగ్రత్త పడాలి. సత్ప్రవర్తన ఉన్నదా లేదా, సరి అయిన మార్గంలో నడుస్తున్నాడా లేదా అన్నది నియామకం. వాడు ఏ వంశంలో పుట్టాడు లేదా ఏ కులంలో పుట్టాడు అన్నదాంతో సంబంధమే లేదు. అంటే ఆ సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని ఆనాడు రామానుజుల వారు అంత సన్నిహితంగా ఉంచుకున్నారు. ఒక వ్యక్తి నడవడికకి, అనుష్ఠాన జ్ఞానానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఆ వ్యక్తి పుట్టిన కులానికి ఇవ్వవలసిన అవసరం లేదు అని రామానుజుల వారి దృఢ అభిప్రాయం అన్నమాట. వారు కాకపోతే ఇంకొకరా అవుతారు సమాజాన్ని ఉద్ధరించేవారు. నాథములకి నాలారది ప్రబంధాన్ని అనుగ్రహించేరే పరాంకుశులని ఆళ్వార్లని చెప్పుకున్నాం. వారి అభిప్రాయము ఇదే. ఆచార్య హృదయం అని ఒక గ్రంథం ఉన్నది, ఎప్పుడైనా అవకాశం అయితే చూడండి. ఆచార్య హృదయము అని, అందులో ఈ విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఆ కాలానికి అది విచిత్రమే. ఈనాడు పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు, కానీ కాలమాన పరిస్థితులను అనుసరించి ఆనాటికి అది విచిత్రమే. అయితే రామానుజుల వారు తన శిష్యుల్లో అపోహల్ని ఆయన అలా వదిలేయలేదు, తొలగించాలని నిర్ణయం చేసుకున్నారు. ధనుర్దాసు అతని భార్య కూడా ఎంతటి త్రికరణ శుద్ధితో ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలియపరచాలనుకున్నారు. అంతేకాదు, ఒకరిని మించిన ఔదార్యం ఇంకొకరిది అని చెప్పి రుజువు చేయాలనుకున్నారు. తన శిష్యుల చేతే వారింట దొంగతనం చేయించి ఆ దంపతులు కలత చెందకపోవడాన్ని నిరూపించి
శిష్యులందరికీ కూడా కనువిప్పు కలిగించారు. ఇదయ్యా పద్ధతి, ఇలా ఉండాలి, మనం పుట్టిన కులం కాదు, మన ప్రవర్తన ముఖ్యం అని అనుగ్రహించారు వారు. అలాగే ఈ మదత్రయం ఉన్నటువంటి దాశరథిని మహాపూర్ణుల వియ్యంకుల ఇంటికి ఓ సేవకుడిగా పంపించి వారి చేత సేవలు చేయించి వారిలో ఉండేటువంటి ధనమదము, విద్యామదము, అలాగే అభిజనమదము అనే మూడింటిని తొలగించారు. ఇలా రామానుజుల వారు తనని ఆశ్రయించిన వారిని అందరినీ దిద్దుబాటు చేసేవారు. తన అనుష్ఠానాన్ని చూపించి కొందరిని, తన ఉపదేశం చేత మరికొందరిని, శిక్షణ ఇచ్చి మరికొందరిని సత్పురుషులు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దేవారన్నమాట. అలాంటి భగవద్ రామానుజుల వారి సిద్ధాంతం పేరు విశిష్టాద్వైతము అని అంటారు. అద్వైతం అంటే అందరికీ తెలిసిందే. అద్వైతం అంటే రెండు లేకపోవడం అని అర్థం. రెండు లేకపోతే అద్వైతము అంటారు. వీరి సిద్ధాంతము విశిష్టాద్వైతము. ఏమైనా అర్థమైందా? అయ్యి ఉండదు, చెప్తాను చూడండి. సృష్టికి ముందు పరమాత్మ ఉన్నాడు కదా, సృష్టి జరిగిన తర్వాత పరమాత్మ ఉన్నాడు కదా. ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒకడే. సృష్టి స్థితి సంహారములు చేసేవాడు ఆ పరమాత్మే. సృష్టి చేశాడు, చేసిన తర్వాత అందులో ప్రవేశించాడు. ఇది ఇలా ఉంచండి. యాపిల్ పండు ఉందనుకోండి, యాపిల్ పండుకి రంగు రుచి ఉంటాయి కదా, కానీ ఆ రంగుని రుచిని యాపిల్ పండు నుంచి వేరు చేసి చూపించగలమా? చూపించలేం. అలాగే మొత్తం ఈ విశ్వంలో ఉన్నవి మూడు: పరమాత్మ, ఆత్మలు, అచేతనము, ప్రకృతి అన్నమాట. యాపిల్ పండుని పరమాత్మ అనుకోండి, ఈ చేతన అచేతనములు రెండు దాని రంగు రుచి లాంటివన్నమాట. ఆయన నుంచి విడతీసి చూడడానికి సాధ్యం కాదు, పరమాత్మ నుంచి విడతీసి చూడడానికి ఆత్మని సాధ్యము కాదు, ప్రకృతిని సాధ్యం కాదు. ప్రళయ సమయంలో పరమాత్మలో ఇమిడి ఉంటాయి ఈ చేతనాచేతనములు. సృష్టి సమయంలో చేతనాచేతనములలో ఇమిడి ఉంటాడు పరమాత్మ. అది తేడా అన్నమాట. అందుచేత ఎల్లప్పుడూ పరమాత్మ చేతనాచేతనములతో కూడి ఉంటాడు అనే సిద్ధాంతం కనుక దీనిని విశిష్టాద్వైతము అని అంటారు. విశిష్టము అని అంటే కూడి ఉండుట అని అర్థం. ఆ పరమాత్మనే నారాయణుడు అంటారు. ఆయన మొదటి అవతారం విష్ణువు, చెప్పేసుకున్నాం ఇదంతాను. సరే, విష్ణువన్నా నారాయణుడన్నా ఒకటే. నారాయణుడంటే పదానికి అర్థం చేతనాచేతనములకి నారములకి ఆధారమైన వాడు అని. విష్ణువు అంటే అర్థం అంతటా వ్యాపించి ఉన్నవాడు అని. ఇదివరకు చెప్పుకున్నాం మనం. విదేహ దేశానికి చెందిన వారిని వైదేహులు అని ఎలా అంటారో అలాగే విష్ణువుకి సంబంధించిన వారిని వైష్ణవులు అని అంటారు. ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం మనం. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు కనుక ఆయనకి సంబంధించని వారెవరూ ఉండరు. అనుచేత లోకంలో అందరూ వైష్ణవులే సరిగ్గా ఆలోచిస్తే అని చెప్పుకున్నాం. అయితే ఈ వేదాంత రహస్యాన్ని ఎరుగనటువంటి వారు కొందరు ఏం చేస్తారు? దీన్ని పాటించరు. కానీ ఎరిగిన వారు ఏం చేస్తారు? తత్సంబంధితమైనటువంటి వేషభాషలతో ఉంటారు కనుక అలాంటి వేషభాషలతో ఉన్నవారినే వైష్ణవులు అనడం పరిపాటి అయిపోయింది. ఈ మాటని చెప్పుకున్నాం మనం ఇదివరకు. రామానుజుల వారి సిద్ధాంతంలో స్ట్రైకింగ్గా అంటే విశేషంగా కనిపించేది ఇంకోటి ఏమిటో తెలుసా? లక్ష్మీదేవితో కూడి ఉన్న నారాయణునే ఆశ్రయిస్తారు. నారాయణ్ణి విడిచి లక్ష్మిని కానీ లక్ష్మిని విడిచి నారాయణ్ణి కానీ ఆశ్రయించరు. అందుచేతనే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల వారి మార్గాన్ని సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయము అని అంటారు. శ్రీ సంప్రదాయము లక్ష్మీదేవి పురుషకారంతో నారాయణ్ణి ఆశ్రయించే సంప్రదాయము. అందుచేతనే ఈ వైష్ణవుల్ని శ్రీ వైష్ణవులు అని కూడా అంటారు. అయితే ఇలాంటి వైష్ణవుల ప్రవర్తన ఎలా ఉండాలండి? ఓ మారు రామానుజుల వారిని మఠంలో ప్రశ్నించారట. అందరూ కూర్చొని ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉంటుంది కదా. ఆ ఇష్టాగోష్ఠిలో
అడిగారట, ఏమండి వైష్ణవుల ప్రవర్తన ఎలా ఉండాలండి అని. అంటే గుర్రంలా ఉండాలి అన్నారట వారు. వీళ్ళు తెల్లబోయినారు, గుర్రంలా ఉండడం ఏమిటి అని. అంటే వారు చెప్పారు, వివరించారు, గుర్రం ఎలా అయితే తాను చూసే దారినే తలుస్తూ పరిగెడుతుందో అలాగే లక్ష్య సిద్ధి కోసం ఏకాగ్రతతో ఉండాలి అని వివరించారు. చాలా బాగుందన్నారు విన్నవారందరూను. ఇంకా ఎలా ఉండాలండి వైష్ణవుడు అంటే, ఒక కొంగలా ఉండాలండి అన్నారట. కొంగ అంటున్నారు ఏమిటనుకున్నారు వీళ్ళందరూను. కొంగ ఎలాగైతే తన దగ్గరికి వచ్చిన చిన్న చేపల్ని విడిచిపెట్టి పెద్ద చేప కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే చిన్న చిన్న ఫలాలని కోసం చూడకుండా కేవలం మోక్షం కోసమే ప్రయత్నించాలి వైష్ణవుడనేవాడు అని వివరించారు రామానుజుల వారు. మళ్ళా అడిగారట, ఇంకా ఎలా ఉండాలండి అని వీరందరూను. అంటే కోడిలా ఉండాలన్నారట. మళ్ళా తెల్లబోయినారు వీరు. అప్పుడు వారు వివరించారు, కోడి ఎలాగైతే తన కాళ్ళ దగ్గర ఉండే చెత్తనంతటినీ అటు ఇటు చిమ్మేసి తనకి కావలసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందో అలా అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా సారభూతమైన శాస్త్రాన్ని మాత్రమే ఆశ్రయించాలి అని ఉపదేశించారు వారికి. దురభిమానం ఉండకూడదని చెప్పారు. భగవంతుడు అంతర్యామిగా అందరి యందు వేంచేసి ఉంటాడు కనుక ఆయనను ప్రేమించడం అంటే జగత్తంతటినీ ప్రేమించగలగాలి అని చెప్పారు. ఇవి శ్రీ వైష్ణవ లక్షణాలన్నమాట. దాశరథి కుమారులు రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. ఎక్కడ చేద్దాం అనుకున్నారు. రామానుజుల వారి జన్మస్థలం శ్రీపెరుంబుదూరు కదా, అక్కడ వీరి విగ్రహాన్ని ఒకదాన్ని ప్రతిష్ఠ చేయాలని. ఎందుకంటే అందరికీ తెలిసిపోతోంది స్పష్టంగా, మహానుభావులైనటువంటి వారు వీరు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఇంతమందిని, వేలాది మందిని సరియైన మార్గంలోకి తిప్పినటువంటి మహానుభావులని చెప్పి వారికి శ్రీపెరుంబుదూరులో ఒక చక్కని ఆలయం కట్టించారు. రామానుజుల వారి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ శ్రీపెరుంబుదూరుకి శ్రీరంగం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడున్నారు రామానుజుల వారు శ్రీరంగంలో. ఇక్కడ శ్రీపెరుంబుదూరులో విగ్రహ ప్రతిష్ఠ అయింది. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత నేత్రోన్మీలనము అనే ఒక కార్యక్రమం ఉంటుంది. చిన్న సుత్తి ఉలి పట్టుకొని విగ్రహ నేత్రాలని చెక్కుతారన్నమాట. ఆఖరి నిమిషంలో చెక్కుతారు. అంటే నేత్రాలని తెరుస్తారు. నేత్ర ఉన్మీలనం అంటారు. సరిగ్గా ఇక్కడ శ్రీపెరుంబుదూరులో నేత్రాలని వీరు సుత్తి ఉలి పట్టుకొని తెరుస్తూ ఉంటే అక్కడ శ్రీరంగంలో రామానుజుల వారు గోష్ఠిలో కూర్చో ఉన్నారట. సరిగ్గా ఆ సమయంలో వారి నేత్రములలో ఆ జాడలు స్పష్టంగా కనిపించాయిట. రామానుజుల వారి నేత్రములు ఎర్రటి చార, మరి రక్తం వస్తుంది కదా సుత్తితో కొడితేనో ఉలితో కొడితేనో, దాంతో ఎర్రని చార కనిపించేసరికి గోష్ఠి అంతా కూడా కంగారు పడిపోయినారట. అయ్యో ఇదేమిటి దేవరవారి నేత్రముల నుంచి ఈ ఎరుపు రంగు ద్రవం వస్తున్నది ఏమిటి అని. అంటే రామానుజుల వారు చల్లగా నవ్వుతూ, అక్కడ నా విగ్రహానికి నేత్రోన్మీలనం జరుగుతోంది అన్నారట. అందరూ ఆశ్చర్యపోయినారు. అంచేత శ్రీపెరుంబుదూరులో రామానుజుల వారి విగ్రహం అంటే రామానుజుల వారే, వేరెవరూ కాదు, అంటే తానే అయినటువంటి విగ్రహము అని చెబుతారు. శ్రీరంగంలో ఒక భోగపురుషుడు ఉండేవాడు, శ్రీరంగామృతం అని ఆయన పేరన్నమాట. అపారమైనటువంటి ఆస్తి ఆయనది. కొంచెం వేరే వ్యాపారాలు ఏం చేసేవాడు కాదు, ఉద్యోగాలు ఏం చేసేవాడు కాదు, భోగాలతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆయన గృహం ఎప్పుడూ కూడా నాట్యాలు వాయిద్యాలతో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఓ మారు రామానుజుల వారు ఆ వీధిలోంచి అలా వెళుతుండగా ఈయన లౌకిక భోగాల అనుభవాన్ని విన్నారు. ఆ శబ్దాలు విన్నారు, జాలిపడ్డారు. కూరేశుల వారి వైపు చూశారు. కొరతాళ్వాన్ ఉన్నారు కదా తనతో పాటుగాను, ఆయన ఎలాగైనా బాగు చేయండి పాపం అని ఆదేశించారు. వారు సమయం చూసుకొని తగిన సంభాషణతోటి ఆ శ్రీరంగామృతుల్ని దీంట్లోకి వీరి శిష్యులుగా మార్చేసి లౌకిక భోగాల నుంచి తప్పించారు ఆయన. ఆ శ్రీరంగామృత కవీంద్రులే కృతజ్ఞతతోటి తనని లౌకికమైన విషయాల నుంచి తప్పించడంతో చాలా సంతోషంతో కృతజ్ఞతగా రామానుజుల విషయంలో 108 పాశురాలు అంటే పద్యాలు రాశారు.
వాటిని ఇరామానుష నూత్రందాది అని అంటారు. ఇరామానుష నూత్తందాది అన్నిట్లో ఆ 108 పాశురాల్లోనూ కూడా ఇరామానుష అని వస్తూ ఉంటుందన్నమాట. ఇలా మరొక మారు గోష్ఠిలో ఆ మఠంలో కూర్చోన్నప్పుడు ఈ శ్రీరంగంలో రామానుజుల వారిని, ఏమండి ఆత్మోజ్జీవనానికి సులభమైన ఉపాయం ఏదైనా చెప్పండి అని అడిగారట ఆ చుట్టూ ఉన్నవారు. వారు నవ్వి, రామానుజుల వారు రోజు శ్రీభాష్యం చదువుకోండి అన్నారు. గతుక్కుమన్నారు వీళ్ళు, ఇంతలావు పుస్తకం అది, రోజు శ్రీభాష్యం మేమెక్కడ చదువుకోగలం, మాకు సాధ్యం కాదండి, అంతకన్నా సులభమైంది ఏదైనా చెప్పండి అన్నారు. అయితే 4000 చదువుకోండి అన్నారు. అమ్మో 4000 పాశురాలు, అబ్బే మాకంత శక్తి లేదండి అన్నారు వీరు. అయితే పోనీ ఓపెన్ చేయండి, 108 దివ్య దేశాల్లోనూ ఉభయించేసి ఉన్నటువంటి స్వామికి సేవలు చేసుకోండి అన్నారు. అబ్బే అది ఎక్కడ అవకాశం ఉంటుందండి అన్నారు వీరు. అయితే ద్వయమంత్రాన్ని అంటే మంత్రరత్నం అని అనుకున్నాం కదా దాన్ని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండండి అన్నారు. అది ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటే మరి పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం ఎలా అండి అన్నారు వీరు. అయితే చాలా సులభమైన ఉపాయం చెబుతాను వినండి. ఎవరైనా ఒక మహాభక్తుడు మిమ్మల్ని నావాడు అని అభిమానించేటట్టుగా సేవలు చేయండి అని ముగించారు. అందుచేత భగవద్ రామానుజుల వారి సిద్ధాంతంలో ఒక భక్తుడైనటువంటి వాడి అభిమానానికి పాత్రులవ్వడమే లక్ష్యంగా ఉండాలి. ఒక భాగవతోత్తముని అభిమానానికి పాత్రులవ్వడమే ప్రధానంగా మన ప్రవర్తనలో ఉండాలన్నమాట. ఈ రామానుజుల వారి మఠానికి ఓ గొల్లవనిత రోజు పాలు పెరుగులు సరఫరా చేసేది. నెల అయ్యేసరికల్లా డబ్బులు ఇస్తే నాకు వద్దనేది. సరేలే అని ఊరుకునేవారు. ఇలా నెలలు గడుస్తున్నాయి, ఒకమారు డబ్బులు పుచ్చుకోవడం లేదు. ఈ విషయం రామానుజుల వారికి తెలిసింది. పిలిపించారు. ఏమ్మా డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగారు. అయ్యా మీరేదో తరగని సంపద అందరికీ ఇస్తూ ఉంటారట కదా, అది ఇప్పించండి చాలంతే ఆమె. తెల్లబోయినారు. ఏమిమ్మంటున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదు అని అడిగారు. ఏం లేదు స్వామి, ఈ గొల్లదానికి మోక్షం ఇవ్వండి అని వెంకటేశ్వర స్వామికి ఓ చిన్న చీటీ రాసి ఇవ్వండి నాకు చాలు అన్నది ఆమె. నా పాలు పెరుగులో డబ్బులు ఇచ్చినట్లే అన్నది. అదెలా అనబోయినారు ఈయన రామానుజుల వారు. ఈవిడ దండం పెట్టేసింది, పట్టుదల పట్టింది. నాకు చీటీ రాసివ్వండి, ఈ చీటీ తెచ్చిన ఈ గొల్ల వనితకు మోక్షం ఇవ్వవలెను అని చీటీ రాసివ్వండి అని చెప్పి చీటీ రాయించేసుకుంది బలవంతాన్న. తిన్నగా తిరుపతి వచ్చేసింది. తిరుమల కొండ మీదకి వెళ్ళింది. ఆ స్వామి సన్నిధిలో ఆ చీటీని సమర్పించింది. అంతే, మరుక్షణంలో ఆమె శరీరం నుంచి జీవుడు కాస్త బయటికి వెళ్ళిపోయి పరమపదానికి వెళ్ళిపోయినాడు. మరి ఉభయ విభూతి నాయకులు కదా రామానుజుల వారు. అందుచేత రామానుజుల వారి సిఫారసు చేసేసరికి ఆ గొల్లవనితకి ఉన్న ఫలంగా పరమపదం వచ్చేసింది. ఓనాడు రామానుజుల వారు శ్రీరంగంలో ఆలయానికి వేయించేశారు. ఆ సమయంలో రంగనాథుడు రంగనాయికి ఒకే ఆసనం మీద వేయించేసి ఉన్నారు. అలా ఎప్పుడూ అలా ఉండరు. సంవత్సరానికి ఒకే ఒకరోజు ఇద్దరు వేయించేసి ఉంటారు ఆ దంపతులు. ఆహా నా భాగ్యం అనుకున్నారు రామానుజుల వారు. వెంటనే ఓం భగవన్నారాయణాభిమతానురూప అంటూ మొదట లక్ష్మీదేవిని శరణు పొంది తర్వాత రంగనాథుణ్ణి శరణాగతి చేశారు. రంగడు చాలా సంతోషించాడు చేసినటువంటి ఆ శరణాగతికి. రామానుజ, మీకే కాక ఇక నుండి మీ సంబంధీకులందరికీ కూడా మోక్షం ఇస్తానయ్యా అని వరాన్ని ఇచ్చేశారు. అందుకోసమనే మనం అందరం కూడా రామానుజదాసుడు, రామానుజదాసి అని మనం పేరులో మార్పు చేసుకుంటూ ఉంటాం మంత్రోపదేశాలు పొందేటప్పుడు. మంత్రోపదేశం అవగానే మీ పేరు మారుస్తామండి అంటారు గురువుగారు. అదేం మారుస్తారో పీకల మీదకి వస్తుందేమో భయపడిపోతాం. కానీ
నిజానికి పేరు మార్పు ఏం చేస్తారు? రామానుజదాసుడు అని మగవాళ్ళకి, రామానుజదాసి అని ఆడవాళ్ళకి వారి పేరు చివర కలుపుతారు. ఎందుచేత? రంగడిచ్చిన వరం రామానుజుల సంబంధీకులందరికీ మోక్షం ఇస్తాను అని వరాన్ని ఇచ్చారు. అందుకోసమనే పెద్దలు నచేత్ రామానుజేచ్చేషా చతురాచతురక్షరీ కామవస్థాం ప్రపజ్యంతే జంతవో హంతమాదృశ అని అంటూ ఉంటారు. ఇలా రామానుజుల వారి కీర్తి ప్రతిష్టలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. వారిని ఆశ్రయించిన వారందరూ కూడా సుఖశాంతులతోటి తులతూగుతున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. మార్పుని తీసుకుని రావడం అనే దానికి చాలా సహజం. దానితో పాటుగా అందరి జీవితాలు మారవలసినదే. ఇంకా తర్వాతి కథాభాగాన్ని మళ్ళా మరొక మారు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి.